హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలపై సంచలన ఆరోపణలు చేసినటువంటి లక్ష్మీరెడ్డిని కొద్దిసేపటి క్రితమే జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ఎస్ఐతో కూడుకున్నటువంటి బృందము తిరుపతి ప్రెస్ క్లబ్లో లక్ష్మీరెడ్డి మీడియా సమావేశంలో ఉండగా ఆమెని అదుపులోకి తీసుకొని తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తరలించారు. అంటే ఈమె పైన 2021లో జైపూర్లో ఉన్నటువంటి ఒక కేసు విషయంగా ఈమెని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. అయితే ఈమెతో పాటు ఉన్నటువంటి అరుణ్ కుమార్ రెడ్డి, గని అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అప్పట్లోనే అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించారు. అయితే ఆ లక్ష్మి అనేటువంటి వ్యక్తి అప్పటి నుంచి అబ్స్కాండ్లో ఉండడంతో గత 2 రోజుల నుంచి కిరణ్ రాయల్ వ్యవహారం కారణంగా మీడియాలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆమెని ఇవాళ జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే లోపల ప్రాసెస్ అయితే జరుగుతోంది. అంటే లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేసి దాని తర్వాత తీసుకెళ్లాలి కాబట్టి మొదటగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. అంటే జైపూర్ చాంద్వాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో రంజిత్ కుమార్ గుప్తా అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు లక్ష్మీరెడ్డితో పాటు మరో 4 పైన కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే 12 లక్షలు డిపాజిట్ చేసి బ్యాంకు ఖాతాల్లో నమోదైనటువంటి మొబైల్ ఫోన్ నంబర్ల ద్వారా వీళ్ళందరినీ కూడా గుర్తించినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్లో నకిలీ ఐడిని సృష్టించి దాదాపు 3 ఖాతాల ద్వారా 12 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్టు అటు ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు. దాంతోపాటు కూడా ఏదైతే 2021 9వ నెల 19వ తారీఖు నుంచి దాదాపు 2021 11వ నెల 2వ తారీఖు వరకు అంటే మొత్తం ఈ ఒక్క వ్యవహారంలో 1,47,00,000 లావాదేవీలు జరిగినట్టయితే తెలుస్తోంది. అయితే దీనిపైన పూర్తిగా ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించినటువంటి కేసు కావడంతోనే ఈ ఒక్క వ్యవహారంలో లక్ష్మీరెడ్డితో పాటు మరో 4 పైన కేసు అయితే నమోదు జరిగింది. అయితే ఈ ఒక్క వ్యవహారం పైన దర్యాప్తు జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే మొదటగా అరుణ్ కుమార్ రెడ్డి, గని అనేటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే రాబట్టారు. అటు తర్వాత వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేసినట్టయితే అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలు అయితే నమోదు చేశారు. అయితే లక్ష్మీరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు జైపూర్ పోలీసులు రావడంతో ఒక్కసారిగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ద్వారా కొంత ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ఒక్క రూమ్లోనే లక్ష్మీరెడ్డిని ఉంచారు. ఆ ఒక్క ప్రాంతంలోనే జైపూర్కి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, అంటే లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఆ వివరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా ఆమెకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అసలు ఆమెని అరెస్ట్ చేయడానికి కారణాలేంటి, అసలు అరెస్ట్ చేయడానికి ఎటువంటి రిపోర్ట్ మీ దగ్గర ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కాపీలకు సంబంధించి కావచ్చు, అంటే ఛార్జ్ షీట్కి సంబంధించి వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. దాంతోపాటు కూడా 2021లో జైపూర్ చాంద్వాజీ పోలీస్ స్టేషన్లో ఈమెపైన కేసు నమోదైంది కాబట్టి అప్పట్లో దాదాపు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 419, 420, 66C, 66D, 120B, 406 సెక్షన్ల కింద ఈ ఒక్క కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు కూడా అరుణ్ రెడ్డి, అదే రకంగానే మహమ్మద్ జాఫీద్ ఖాన్ అనేటువంటి గని అనేటువంటి వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కూడా తిరుపతికి సమీప ప్రాంతాలకు సంబంధించినటువంటి వారే. వీళ్ళు ముగ్గురులో కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే గతంలో 2ని అరెస్ట్ చేశారు. ఈమెను మాత్రం అరెస్ట్ చేయలేదు. ఈమె అప్పుడు పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమె గత 2 రోజుల నుంచి మీడియాలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ జైపూర్ పోలీసులు తిరుపతికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. చూడొచ్చు, ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో ఆమెకు సంబంధించినటువంటి బంధువులు, కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకున్నారు. కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం నేపథ్యంలోనే అటు లీగల్ ప్రాసెస్ అనేది ప్రస్తుతం జరుగుతోంది. అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఆమెకు సంబంధించినటువంటి మొత్తం ఎఫ్ఐఆర్ కావచ్చు, అంటే లీగల్కి సంబంధించినటువంటి అన్ని పక్కగా కుదిరితే ఆమెని జైపూర్ తరలించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఒక్క ఆన్లైన్ చీటింగ్ కేసుకు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా, అదే రకంగానే ఇతర బ్యాంకుల ద్వారా దాదాపు 4 ఖాతాల ద్వారా లక్ష్మీరెడ్డి, ఆమె సంబంధించినటువంటి టీము ఏదైతే రంజిత్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి ద్వారా దాదాపు 30 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. దానికి 12 లక్షలకు సంబంధించినటువంటి ఖాతా వివరాలు కూడా ఉన్నట్టయితే తెలుస్తోంది. దాంతోపాటు కూడా రాజస్థాన్కి సంబంధించినటువంటి 2 వ్యక్తులు, తిరుపతికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు, ఈ 5 మంది కలిసి క్రిప్టో కరెన్సీ చేసినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి కేసు అయితే నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం అక్కడ సంచలనం రేపడంతో ఈ ఒక్క ముద్దాయిల్ని పట్టుకునే ప్రయత్నంలోనే ఈ పోలీసులు ఇక్కడికి వచ్చినట్టయితే తెలుస్తోంది. అయితే లక్ష్మీరెడ్డిని ఇవాళ జైపూర్కి తీసుకెళ్తారా, లేకపోతే ఇక్కడే 41A నోటీసులు ఇచ్చి తిరిగి పంపిస్తారా అనే దానిపైన కూడా సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద
ఏదైతే ఆమెకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు, అసలు ఈ కేసు ఏంటి అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు. కాకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వారంట్ అయితే వాళ్ళ దగ్గర లేదు. అయితే కేవలం అప్పుడున్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చారు. కనీసం ఏదైతే వారెంట్ వచ్చున్నా మేము కన్సిడర్ చేస్తుంటాము, ఖచ్చితంగా ఆమెను తీసుకువెళ్ళడానికి వీల్లేదు అనే విషయాలు మాత్రం అడ్వకేట్స్ చెప్తున్నారు. బట్ పోలీస్ అధికారులు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆమెని జైపూర్ తీసుకెళ్లడానికి అనుమతిస్తారా లేకపోతే 41A నోటీసులు ఇచ్చి ఇక్కడే విడిచిపెట్టమంటారా అనే దానిపైన కూడా సందిగ్ధత నెలకొని, దాంతోపాటు కూడా జైపూర్ పోలీసులు కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు వారంట్కి సంబంధించినటువంటి ఇష్యూ కానీ జారీ చేస్తే వెంటనే ఆమెని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. లేకపోతే ఆమెని 41A నోటీసులు ఇచ్చి ఇక్కడ నుంచి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద గత 3 రోజుల నుంచి జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలపై సంచలన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇవాళ గతంలోనే కిరణ్ రాయల్ చెప్పారు జైపూర్ పోలీసులకు సంబంధించినటువంటి అరెస్టు జరగబోతోంది, ఆమె పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి అప్స్కాండ్లో ఉంది. అప్పుడు గతంలో ఒకసారి అరెస్ట్ చేయడానికి వస్తే నేనే ఆమెని పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడి పంపించాను. అయితే అదే కేసు వ్యవహారం పైన మళ్ళీ ఇవాళ అరెస్ట్ చేయడానికి రాబోతున్నారు అనే విషయాలు కిరణ్ రాయల్ చెప్పినటువంటి వెంటనే వాళ్ళు ఇక్కడికి రావడము, ఆమెని వెంటనే అదుపులోకి తీసుకోవడము, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఈ ఒక విచారణ జరుగుతుండడంతో కొంత సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం లక్ష్మీరెడ్డిని జైపూర్కి తరలిస్తారా లేకపోతే ఇక్కడే 41A నోటీసులు ఇచ్చి తిరిగి పంపిస్తారా అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. పాస్పోర్ట్ కూడా తేలేదన్నమాట. కాబట్టి మీరు 41 నోటీస్ ఇవ్వడానికి అర్హులు తప్ప అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం మీరు చదువుకోండి, దాని ప్రకారం మీరు ఓన్లీ 41 నోటీస్ ఇష్యూ చేసి వెళ్ళాలి తప్ప అరెస్ట్ చేయడానికి లేదండి. ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా మీకు రైట్ లేదని చెప్పామండి ఆ విషయము. అదే విషయాన్ని ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాజ్ పర్ ద డైరెక్షన్ ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మేము చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఎప్పుడు కేసు అది 2022 అంటండి, 2022 అండి, 420-419 అండి. చార్జ్ షీట్ కాదండి, చార్జ్ షీట్ వేయలేదు, అసలు ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్లో ఉందంటున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒరిజినల్ కాపీ వాళ్ళు చూపించిన దాంట్లో కూడా క్లియర్గా మనకేమి 419, 420 చూపిస్తున్నారు అంతే అనమాట. బట్ కాకపోతే పాస్పోర్ట్ ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చి లిఫ్ట్ చేయాలంటే ఫారిన్ పాస్పోర్ట్ ఉండాలి. ఆ పేరుందని చెప్తున్నారండి, చూసామన్నమాట, పేరుందని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ మన స్టైల్లో లేదనమాట, అది వాళ్ళు వేరే కాపీ తెచ్చారు, ఏదో హైకోర్టు డైరెక్షన్ అది ఇది అన్నారనమాట. అది బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది, దానికి దీనికి సంబంధం లేదని ఆల్రెడీ సీఏ గారు చెప్పారు. సీఏ గారు కూడా అదే స్ట్రిక్ట్గా వాళ్ళకి చెప్తున్నారనమాట. ఇది మీరు అరెస్ట్ చేయడానికి లేదండి, దీంట్లో మీకు ఆ రైట్ లేదు, మీరు 41 నోటీస్ చేసి మాత్రమే వెళ్ళాలి అని చెప్తున్నారండి. ఏం కేసు సార్ అసలు? చీటింగ్ కేసు అండి, 420 చీటింగ్ కేసు.